స్టార్ హీరోల కాంబినేషన్‌లో కొన్ని సినిమాలు మిస్ అవుతుంటాయి. వాళ్ళ కాంబినేషన్ మిస్ అయిపోయి, వాళ్ళ ప్లేస్‌లో ఇంకెవరో జేసి, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. సో, అట్లాంటి సినిమాలు, అట్లాంటి హీరోలు చాలా కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇంకోటేంటంటే, 'మహేష్ బాబు' గారు, మెగాస్టార్ 'చిరంజీవి' గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే అసలు కొంతమంది ఊహించుకోలేరనమాట. సో, ఆ విధంగా ఉంటది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో కూడా మిస్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి అని కూడా ఒక టాక్ వినిపిస్తుంది. మరి ఆ సినిమాలు ఏవి? ఆ సినిమాలు హిట్ అయ్యాయా? ఫ్లాప్ అయ్యాయా? సో, ఖచ్చితంగా మహేష్ బాబు గారు, చిరంజీవి గారంటే ఇద్దరు గూడా ఏ జనరేషన్‌కి ఆ జనరేషన్‌లో సూపర్ స్టార్స్ అనమాట. అవును. సో, ఇద్దరు గూడా వారు ఒకప్పుడు చిరంజీవి గారు ఏ విధంగా వరుస సక్సెస్‌లు కొట్టి ప్రతి యాడ్‌లో గాని ఎక్కడ చూసినా అన్నిళ్లలో చిరంజీవి గారు, అన్ని సందుల్లో చిరంజీవి గారు ఉండేవాళ్ళు. సో, ఇప్పుడు ప్రస్తుతం మహేష్ బాబు గారు కూడా అన్నిళ్లలో, అన్ని యాడ్స్‌లో అందరికీ సుపరిచితమైన యాక్టర్ అనమాట. హ్మ్. సో, అలాంటి ఒక స్టార్‌డమ్ ఉండి సో, ఇలా వీళ్ళిద్దరూ ఎప్పుడు సినిమా చేయలేదని చాలామంది అభిప్రాయపడ్డారనమాట. ఎందుకంటే చిరంజీవి గారు, మహేష్ బాబు గారు ఇద్దరిని ఒక కాంబోలో చూడాలని చాలామందికి ఉంటుంది. సో, అదేవిధంగా ఎందుకంటే వాళ్ళిద్దరూ చేస్తే గనుక కొత్తగా అనిపిస్తది సినిమా. అరే! ఏంట్రా వీళ్ళిద్దరిని ఇద్దరు డిఫరెంట్ లీగ్‌లో ఉన్న స్టార్స్, హ్మ్. ఇద్దరు కమర్షియల్ స్టార్స్. సో, వీళ్ళిద్దరూ కలపడితే గనక ఆయన ఫ్యాన్స్ గాని, ఈయన ఫ్యాన్స్ చూస్తే గనక అందరికి ఒక బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ అని ఒక అంచనాలుంటాయి. సో, మరి వీళ్ళిద్దరికి వచ్చి అంటే వీళ్ళు చేదాకా వచ్చి సినిమాలు క్యాన్సిల్ అయినవి ఉన్నాయంట. అవి వేరే హీరోలు అవి దక్కించుకోవడం అన్నీ కూడా వాళ్ళు హిట్లు కొట్టడం చేసేసారు. సో, ముందుగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మనందరం చూసాం. ఇప్పటికి కూడా మన తెలుగు అవునవును. ఇండస్ట్రీలో ఒక మంచి క్లాసిక్‌గా ఉండిపోతుంది. హ్మ్. ఎప్పుడు చూసినా అదే ఒక ఫ్రెష్ ఫీల్ వస్తది ఆ సినిమా చూస్తే. మన ఓన్ స్టోరీ మనం చూసుకున్నట్టుగా మన ఇంట్లో జరిగిన కథలాగా అనిపిస్తదనమాట. సో, ఆ స్టోరీకి ముందుగా చిరంజీవి గారిని అనుకున్నారంట వెంకటేష్ గారి ప్లేస్‌లో. సో, ఓకే. అది ఎందుకో గాని ఆయన డేట్‌లు అప్పుడు కుదరక ఆ సినిమా ఆయన బిజీగా ఉండటం, అప్పటికి ఆయన రీ ఎంట్రీ కూడా ఇవ్వలేదనమాట. సో, హ్మ్. అది ఆ సినిమాతోని రీ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నారంట కానీ అది ఎందుకో కుదరలేదు. సో, ఆయన ప్లాన్డ్‌గా ఆయన 'ఖైదీ నంబర్ 152' వచ్చారు. సో, ఇంకా వెంకటేష్ గారిని ఎంచుకున్నారు. మరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వినపడింది. హ్మ్. మహేష్, పవన్ కాంబినేషన్‌లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' ఎట్టకేలకు ఆ అదృష్టం వెంకటేష్ గారికి దక్కింది. సో, ఏ పాత్ర ఎవరి కోసం రాసుంటే వాళ్ళే చివరికి దాంట్లో అడుగు పెడతారన్నట్టుగా సో, వెంకటేష్, మహేష్ బాబు అన్నాదమ్ముళ్ళు అంటే వీళ్ళేరా మన తెలుగు ఇండస్ట్రీలో. అప్పట్లో నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు ఎట్లా ఉండేవాళ్ళో అదే విధంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఎంత బాగా ఆడిందో మనం చూసాం. సో, తర్వాత 'ఖైదీ నంబర్ 150'లో కూడా మహేష్ బాబు గారికి ఒక గెస్ట్ రోల్ ఆఫర్ చేశారంట. సో, అది కూడా ఆయన ఎందుకులే దీంట్లో మళ్ళీ ఆ పాత్ర మనకు సూట్ కాదేమో అనుకుని మహేష్ బాబు గారు నో చెప్పారంట. సో, అందులో మళ్ళీ రామ్ చరణ్ గారు కూడా ఒక సాంగ్‌లో వచ్చి అవునవును. కనపడతారు. అట్లా తర్వాత 'ఆచార్య' సినిమాలో కూడా మహేష్ బాబు గారితో ఒక రోల్ అనుకున్నారంట. గెస్ట్ రోల్ చేపిద్దామని. సో, హ్మ్. అది కూడా మళ్ళీ చివరికి చరణ్ గారి దగ్గరికెళ్ళింది. సో, మరి అక్కడికి మహేష్ బాబు గారిని వదులుకోవడం ఇష్టం లేక ఆ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పించుకున్నారు. అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంతా చేసేది, ఆ కథ గురించి చెప్పేదంతా మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ వస్తదనమాట. సో, ఒకవేళ మరి ఆయనే చేయాల్సి వచ్చేదేమో ఆ పాత్ర. అది హ్మ్. కూడా మిస్ అయిపోయింది. ఒకవేళ ఆళ్ళిద్దరూ చేసుంటే ఆ సినిమా ఇంకా వేరేగా రూపుదిద్దుకునేదేమో, కొంచెం స్క్రీన్ ప్లే మారేదేమో. అది ఎలా ఉండేదో కావచ్చు. తెలీదు. సో, ఇట్లా 3 సినిమాలు దాదాపుగా మహేష్ బాబు గారు, చిరంజీవి గారు అనుకుని ఆ 3 సినిమాల్లో వాళ్ళు చేయకపోవడం జరిగింది. సో, మరి ఇక ఇంకేమన్నా చేస్తారా? తర్వాత ఎవరన్నా అనిల్ రావిపూడి లాంటి దర్శకులు ఏమన్నా కలుపుతారా? ఎందుకంటే ఇద్దరితో పనిచేసిన దర్శకులు మాత్రమే అంత హ్మ్. ఫ్రీడమ్‌గా వాళ్ళిద్దరిని మాట్లాడి కలపగలుగుతారు. సో, ఇప్పుడున్న కొంచెం నమ్మకస్తుడైన డైరెక్టర్ ఎవరంటే అనిల్ రావిపూడి గారు. సో, రీజనల్‌గా వాళ్ళిద్దరు సరదాగా ఒక మంచి సినిమా చేస్తే చూడాలని కూడా చాలామంది భావిస్తున్నారు. సో, మరి అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారి సినిమాలో అలాగే వెంకటేష్ గారిని కలుపుతున్నారంట. అవును. అవును. మరి నెక్స్ట్ ఇంకేదన్నా సినిమాలో ఇటు మహేష్ బాబు గారిని ఆయన్ని కలిపేసి ఒక మంచి సినిమా తీస్తే బాగుండని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో, మరి యాక్షన్ ఓరియెంటెడ్‌గా చూసుకుంటే బోయపాటి సీను గారు కలపొచ్చు. సో, అవును. ఇంకెట్లా ఉంటుంది ఏంటి అసలు బోయపాటి సీను గారు ఇప్పటిదాకా చిరంజీవి గారితో చేయలేదు. ఆయన ఆల్రెడీ బాలకృష్ణ గారితో చేస్తాను రెడీ చేయమని కూడా చెప్పారు చిరంజీవి గారు. హ్మ్. సో, అట్లా ఏ డైరెక్టర్ ఇంట్రెస్టెడ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ చేస్తారని అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.